Hey, hi, hello students. Welcome back to my YouTube channel. In this session, we are going to discuss about all very short answer questions. That very short answer questions in one short video. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సో వీ హ్యావ్ టు బి ఫినిష్డ్ బై వన్ వీడియో. ఎందుకంటే మనకి ఇప్పుడు షార్ట్ టైంలో రివిజన్ కావాలి అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కావచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో అనేది చేద్దాం. కంప్లీట్గా మనకి ఏంటి అంటే లెసన్ వైజ్ వెయిటేజ్ ఉన్న బ్లూ ప్రింట్ ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ లెసన్ వైజ్ అప్లోడ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారమే ఇప్పుడు మనం లెసన్ వైజ్గా వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్సర్ని డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది తెలంగాణ వాళ్ళకి అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటున్నా అంటే 2 మార్క్స్ వెయిటేజ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ చేంజ్ అయినాయి, కానీ 2 మార్క్స్ వెయిటేజ్ మాత్రం ఎప్పుడు చేంజ్ కాలేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఆ 2 మార్క్స్ వెయిటేజ్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు డిస్కస్ చేసిన వీడియోలో నేను డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తా. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకే లైన్లో ఇస్తున్నాను. అండ్ దట్ టు వీ హ్యావ్ ఏ వెరీ సింగిల్ లైన్ ఆన్సర్స్. ఆ సింగిల్ లైన్ ఆన్సర్ రాస్తే చాలు మనకు డెఫినెట్గా 2 మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కంప్లీట్ వీడియోలో ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు మనకు యాన్యువల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అన్న విషయం మీరు ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ సింగిల్ లైన్లో ఎలా రాయాలి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పక్కలో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఆ ఆన్సర్ కూడా పక్కలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, అది చూసుకోండి. మీరు కంప్లీట్గా నోట్స్ తీసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ అయ్యారనుకోండి, అంటే ఒక ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పనికి వస్తుంది అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది. అండ్ చాలామంది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి తక్కువ లెసన్సే ఉన్నాయి కదా అంటే ఎస్, తక్కువ లెసన్సే ఉన్నాయి. ఆ లెసన్స్లో నుంచి కూడా ఒకవేళ 2 మార్క్స్ అడగాలంటే ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. అండ్ లాంగ్ ఆన్సర్ లెసన్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు కదా సార్, ఆ ప్రాబ్లమ్స్ చెప్పండి అంటున్నారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నారు, యాజ్ పర్ 30% రెడ్యూస్డ్ సిలబస్ బేస్ చేసుకుని ఏ క్వశ్చన్స్ డిలేట్ అయినాయి, ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఓకే, హియర్ వి గో ఫర్ ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, స్టార్ట్ చేయండి. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నాం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గో. అగైన్ మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే డెఫినెట్గా మీకు 2 మార్క్స్ మీద ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది. ఈ 2 మార్క్స్ వీడియో కంప్లీట్గా చూడడం వల్ల మీకు డెఫినెట్గా నేను గ్యారంటీ ఇస్తాను 9 to 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మినిమం 9 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐఎమ్ గోనా డిస్కస్ ఫ్రమ్ ఆల్ సెకండ్ ఇయర్ లెసన్. ఈ సెకండ్ ఇయర్ లెసన్స్లో మనకు టోటల్గా మనకు వెయిటేజ్ బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారని డిస్కషన్ చేద్దాం. అండ్ వినో ద యాజ్ వెల్ బ్లూ ప్రింట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని నేను మీకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నీట్గా డీటెయిల్గా మీ నోట్స్ అనేది ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, హియర్ వి గో. ద ఫస్ట్ లెసన్ ఈజ్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ లెసన్లో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఒకటే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఏంటి అనేది డిస్కషన్ చేద్దాం చూడండి. వీ హ్యావ్ ఏ వెరీ క్వశ్చన్స్ అండ్ ఐ విల్ డిస్కస్ బై 1 by 1 ఇంపార్టెంట్ వైజ్. అదేంటో చూద్దాం చూడండి. ఫస్ట్ వన్, ఇది ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్, డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో డిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ డిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు నోట్ చేస్తాను, వాటిని చదవకూడదు. ఓకే, తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా 30% క్వశ్చన్స్ అనేటివి డిలేటెడ్ అయిపోయినాయి. ఆ వాటి క్వశ్చన్స్ని ఏమి చదవకండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి కావాల్సిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫోకల్ లెంత్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్కి జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్స్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ అనేది ఒక క్వశ్చన్ ఉంది కదా. ఈ క్వశ్చన్కి మనం జనరల్గా తెలుసు కదా మనకు ఆల్రెడీ. మనకు ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇలా ఏదైనా ఒక లెన్స్ తీసుకుంటే సో ఇలా ఏదైనా ఒక లెన్స్ తీసుకుంటే మనం ఇక్కడ నుంచి ఆప్టికల్ సెంటర్ నుంచి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి
ఆప్టికల్ సెంటర్ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందో లేకపోతే ఎక్కడ ఏమైనా ఫామ్ అవుతుందో వీటి మధ్య డిస్టెన్స్ని ఏమంటామంటే ఫోకల్ లెంత్ అని అంటాం. ఓకేనా, అంటే ఫోకస్ అవుతుంది, ఎక్కడైతే ఫోకస్ అవుతుందో ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా ఇమేజ్ అవుతుంటే దాన్ని ఏమంటామంటే ఫోకస్ లెంత్ అంటాం, ఎక్కడ ఫోకస్ అయితే. కాబట్టి సీ హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్ అని చెప్తాం. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎవ్రీ లెన్స్ లేకపోతే ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావ్ ఇలా ఉంటే దీనికి ఒక సెంటర్ ఉంటుంది, సెంటర్ నుంచి ఇక్కడ ఆర్ ఉంటుంది. ఆ రేడియస్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద ఆప్టిక్ సెంటర్. చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, అంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఆర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇంకా ఇందులో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా ఏమైనా ఉన్నదంటే దిస్ ఈజ్ వన్, డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. మీకు ఇంపార్టెంట్ వైజ్గా డిస్కషన్ చేస్తున్నా. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే మనకు షార్ట్ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలి కాబట్టి షార్ట్గా మనం డిస్కషన్ చేద్దాం. డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్. ఇది మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. Again see here, short single line answer. The reciprocal of focal length of lens is called power. The reciprocal of focal length is called power. ఇక్కడ సింపుల్గా P is equals to 1/f అని రాస్తే, రెసిప్రోకల్ అంటే ఏంటంటే 1/f అని రాస్తాం, అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f. దీనికి యూనిట్స్ ఏంటంటే డయాప్టర్స్. సో ఈ డయాప్టర్స్ని SI యూనిట్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఇక యూనిట్స్ రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ కర్వ్డ్ మిర్రర్స్. ఇది డిలేటెడ్ అయ్యిందండి. సో దిస్ వి నో నీడ్ టు రీడ్ దిస్ వన్. ఇది ఒకవేళ మీ బుక్స్లో ఉన్నా మీరు చదవాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా డిలేట్ అయినాయి చూడండి. ఎప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అడిగేవాళ్ళు, కానీ ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనే టాపిక్ని డిలేట్ చేశారు కాబట్టి, ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ డిలేట్ అయిపోయింది కాబట్టి దానికి రిలేటెడ్ సమ్స్ కూడా మనకు డిలేట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ ఇది చదవాల్సిన అవసరం అనేది లేదు. అండ్ మనకి ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అని అంటే, కమింగ్ టు ద ప్రిజం. ఈ ప్రిజంలో మనకి ఈ క్వశ్చన్ మనకు అప్పుడప్పుడు అడుగుతున్న క్వశ్చన్, ఇంపార్టెంట్ వైజ్ క్వశ్చన్. ఏ స్మాల్ యాంగిల్ ఆఫ్ ప్రిజం 4 degrees deviates a ray of through 2.48 degrees. Find the refractive index of prism. అంటే డైరెక్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ మైనస్ మ్యూ1 ఇంటూ ఏ అని రాసి ఇక్కడ 2.48 అని డెల్టా ఇచ్చిండు వాడు. ఆల్రెడీ ద డివియేట్స్ ఆఫ్ యాంగిల్ డెల్టా ఇక్కడ రాసేసుకున్నాడు. అండ్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లం అనేది అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇయర్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద డిస్పర్షన్ విచ్ కలర్స్ గెట్ రిలేటివ్ మోర్ డిస్పర్స్డ్. ఇది కూడా మనకు బాగా అడుగుతున్న క్వశ్చనే. వాట్ ఈస్ ద డిస్పర్షన్ అంటున్నాడు. ద సపరేషన్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్, అంటే డిస్పర్స్ అవుతుందంట. వైట్ లైట్ ఏమైపోతుందంట 7 కలర్స్కి డిస్పర్స్ అయిపోయి మనకు విబ్జిఆర్ ఇలాంటి ఫామ్ అవుతున్నాయి కదా. సో అవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ద లైట్ ఈజ్ డిస్పర్సింగ్, వైట్ లైట్ ఈజ్ డిస్పర్సింగ్. మెన్షన్ చేయాలి ఇక్కడ, యుక్త లైట్ అని చెప్పొద్దు, వైట్ లైట్. ఎందుకంటే రెడ్ లైట్ డిస్పర్స్ అవ్వకపోవచ్చు, వైలెట్ లైట్ డిస్పర్స్ అవ్వకపోవచ్చు, కానీ వైట్ లైట్ మాత్రం డిస్పర్స్ అవుతుంది. కాబట్టి 7 కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అందులో ఎక్కువ ఏది డిస్పర్స్ అవుతుంది రిలేటివ్గా అంటే వైలెట్ అనేది ఎక్కువ డిస్పర్స్ అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ దీనికి ఎక్కువ ఉంటుందని చెప్తాం. అది సమ్ అదర్ కేసెస్, మనకి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వరకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, ద సెపరేషన్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లమ్స్ అడగాలంటే, సార్ ఇదేంటి ఫోకల్ లెంత్ మీద ప్రాబ్లమ్స్ ఇయర్ అన్నారు కదా, ఇస్తారు. చూడండి, ఇది ఓన్లీ లెన్స్లకి, ఓకే, మిర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి తీసేసారు. సో యూ డోంట్ దిస్ problem also. The focal length of concave lens is 30 centimeters. Where should an object be placed so that its image is 1/8 of its size? ఎక్కడైతే ఆబ్జెక్ట్ పెడితే దాని ఇమేజ్ అనేది 1/10 ప్లేస్ అవుతుందని అంటున్నాడు. సింపుల్గా మనకి ఇక్కడ ఫార్ములానే మనకు వచ్చేస్తుంది. దాని యొక్క హైట్ క్యాలిక్యులేట్ చేస్తూ మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తూ దిస్ ఈజ్ లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని రాస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి, ఇక్కడ ఏం పెద్ద కాంప్లికేషన్ ఏముండవు, సింపుల్గానే ఆన్సర్స్ అనేటివి మనకు వచ్చేస్తాయి. ఓకే, ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మస్ట్ బి 2 - 270 సెంటీమీటర్స్ అని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం అర్థమవుతుంది కదా. రైట్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా అడగాలంటే ఇది, వాట్ ఈజ్ మయోపియా
and what is hypermetropia? How can it corrected? How can it be corrected? Simple. మనం ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్ అయితే మనకు చాలా ఫెమిలియర్ క్వశ్చన్, అండ్ ఎంపీసీ వాళ్ళకు కూడా చాలా చాలా ఫ్రీక్వెంట్లీగా మనం చూస్ చేస్తున్న థింగే కాబట్టి చూడండి ద డిఫెక్ట్ ఆఫ్ ది ఐ లెన్స్ టు ఫార్మ్ ది ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటినా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటినా ఫామ్ అయితే దాన్ని ఏమంటాం? మయోపియా అంటాం. ఓకే, కరెక్టెడ్ బై యూజింగ్ ద స్పెక్టాక్యులస్ ఆఫ్ కాన్కేవ్ లెన్సెస్. ఓకే, యూజింగ్ ద లెన్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఇది తగ్గించవచ్చు. నెక్స్ట్ ఇది మన దీని రిలేటెడ్గా ఇది కూడా ఉంటుంది చూడండి సింపుల్గా. ద డిటెక్ట్ ఆఫ్ ఐ లెన్స్ టు ఫార్మ్ ఇమేజ్ బిహైండ్ ద రెటినా. అంటే ఐ లెన్స్ కంటే ఇమేజ్ అనేది వెనకాల ఫామ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోండి, హైపర్మెట్రోపియా అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి ఎక్కువ వస్తుంటుంది. మయోపియా అంటే కొంచెం యంగ్ ఏజ్ పర్సన్స్, ఇప్పుడు మనం యంగ్స్లో ఉన్న వాళ్ళంతా వాడేది మయోపియా వాడతారు. అందుకే మనకి ఇమేజ్ అనేది ముందులే కనపడుతుంది, కరెక్ట్గా ఫామ్ అవ్వదు. కాబట్టి మనకు బోర్డు సరిగా కనపడకపోవడం, లేకపోతే ఏమైనా విషయాలు కరెక్ట్గా కనపడకపోవడం. ఎందుకంటే బికాస్ ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. మన రెటీనా కంటే ముందే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మయోపియా, హైపర్ మయోపియా అంటే ఇక్కడ హై ఉంది అనుకోండి, ఇట్లా హై ఉంటే ఇది హై అనుకుంటే మనకి ఇమేజ్ ఒకవేళ మయోపియా ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ మన కంటి దగ్గర కనిపించాలి, కానీ కనిపించకుండా ఏం చేస్తుందంటే ఇక్కడే ఫామ్ అయిపోతుంది ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన రెటీనాకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఇమేజ్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్ వాడతామో, సో ఇలాంటి ఒక కాన్కేవ్ లెన్స్ వాడతామో మనం ఇమీడియట్గా మనకి ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా షార్ట్కట్లో. సో ఇది జరుగుతుంది. అదేవిధంగా హైపర్మెట్రోపియా అయితే ఏమవుతుంది, ఇలాగే ఒక ఐ ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ అనేది బియాండ్ ద కెమెరా, బియాండ్ ద రెటీనా ఫామ్ అవుతుంది. అంటే ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, మనకు రెటీనా దగ్గరికి వస్తేనే పిక్చర్ లేకపోతే ఇమేజ్ అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది, కానీ వెనక పోతుంది. కాబట్టి దీనికి ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ మనం ఇట్లా కాన్కేవ్ లెన్స్ వాడడం వల్ల, కాన్వెక్స్ లెన్స్ వాడడం వల్ల మనం ఇక్కడ ఇమేజ్ అనేది దూరం పోయేదాన్ని దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ రీజన్ బిహైండ్ దట్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. వీటి ఇంపార్టెన్స్ మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అండ్ దేంతో కరెక్షన్ చేస్తాం, ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అండ్ దేంతో కరెక్షన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. హైపర్మెట్రోపియాకి గుర్తుపెట్టుకోండి కాన్వెక్స్ లెన్స్, అండ్ మయోపియాకి మాత్రం కాన్కేవ్ లెన్స్. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు రిమెంబర్. సో ఇది మనకి ఓవరాల్గా రే ఆప్టిక్స్ అనే లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఇమీడియట్గా. మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుంచి కూడా మనం ఒకవేళ డిస్కషన్ చేయాలనుకుంటే 2 మార్క్స్ చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, లెసన్ వైజ్గా ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు 2 మార్క్స్. ఆ ప్రాబ్లమ్స్ కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి కొన్ని లెసన్స్లో నుంచి కూడా 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా మనం అడగడానికి ట్రై చేద్దాం, చూద్దాం. సో నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మనకి ఇందులో నుంచి డిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇందులో మనకి డిలేటెడ్ టాపిక్స్ ఏమీ లేవు. 2 మార్క్స్లో అన్ని క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. చూడండి అక్కడ సింపుల్ క్వశ్చన్స్ చదువుతాను. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వైజ్గానే చెప్తున్నాను. వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఓయరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఓయరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిండు అని చెప్తే మనకి ఇందులో 2 లైన్స్ ఉంటాయి, అంటే 2 కండిషన్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒకటి. నెక్స్ట్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కండక్టర్ క్యారింగ్ కరెంట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైనా కరెంట్కి ఎలా ఉండాలంట, అసోసియేటెడ్గా ఉండాలంటే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మాత్రమే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ చేస్తామని అలా డిస్కషన్ చేసుకుంటాం లెసన్లో, క్లాసెస్లో. అండ్ నెక్స్ట్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కండక్టర్ క్యారింగ్ కరెంట్. సో మనకి ఇక్కడ నుంచి అయినా కరెంటు ఇలా ఫ్లో అవుతుందంటే, ఇలా కరెంట్ ఫ్లో అవుతుందంటే దీనికి పర్పెండిక్యులర్గా మనకి ఏం ఫామ్ అవుతుందంట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందంట. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద బిగినింగ్స్ ఆఫ్ లెసన్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి మనం 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. అది ఏం చెప్పిండు, ఓయరెస్టెడ్ అనే సైంటిస్ట్ అయినా చెప్పిండు. ఈ 2 లైన్స్ రాయండి, వి గెట్ 2 మార్క్స్. ఓకే, ఒక లైన్కి 1 మార్కు, ఇంకో లైన్కి ఇంకో మార్క్. నెక్స్ట్ స్టేట్ యాంపేర్స్ లా అండ్ బయోట్ సవార్ట్ లా. ఈ యాంపేర్స్ లా అనేది సింపుల్గానే ఉంటుంది. చూడండి, యాంపేర్స్ లా అంటే సింపుల్గా మీరు ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్, దీన్ని ఏమంటామంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు mu0 టైమ్స్ ఆఫ్ నెట్ కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ఇట్. ఓకే, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది
ఎలా ఉంటుంది, సేమ్ గాస్లా చదువుకుంటాం కదా మనం, సేమ్ అలాగే ఉంటుంది చూడండి. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్, అక్కడేమో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఉంటుంది గ్లాస్లాకి, ఇక్కడేమో లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్, అక్కడేమో ε0 టైమ్ 1/ε0 టైమ్స్ ఉంటుంది అక్కడ, ఇక్కడేమో μ0 టైమ్స్ I అనేది చెప్తాం. అక్కడ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ కరెంట్ వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంటిగ్రల్ ఆఫ్ BDL ఈజ్ ఈక్వల్స్ టు μ0 I అని రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద బయోట్ సవాట్లా అంటే ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనకు ఒక 3 కండిషన్స్ ఉంటాయి. మనం బయోట్ సవాట్లా 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఇది కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్ చదివేటప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇలా రాయొచ్చు. దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంటే అంటే సింపుల్గా మీకు ఇక్కడ రాస్తున్నాయండి. ద DB ఈజ్ ఈక్వల్ టు the magnetic field induction dB is equal to, this is directly proportional to అన్నాడు కాబట్టి directly proportional to I and directly proportional to DL length. ఓకే, I DL length. అండ్ నెక్స్ట్ సింపుల్గా మీకు ఇక్కడ పక్కన రాస్తే అర్థమవుతుంది. DB is equals to I into DL. ఓకే, నెక్స్ట్ ఇంకో దానికి ఏమంటున్నాడు, సైన్ యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అంటున్నా, అంటే ఐడియల్ సైన్ టీటా. ఓకే, ఐడియల్ సైన్ టీటా. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటున్నది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్. ఓకే, μ0 ఇంటూ ఐడియల్ ఇంటూ ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్ అని రాస్తాం. అండ్ ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే వీ హ్యావ్ టు బై రైట్ వన్ కాన్స్టెంట్ కాబట్టి μ0 4π ఇంటూ ఐడియల్ సైన్ టీటా అని ఇక్కడ మనం ఆన్సర్ అనేది రాస్తాం. ఐడియల్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాసి ఇది ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఉన్న వర్డ్స్నే రాస్తున్నా. జస్ట్ కరెంట్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అండ్ లెంత్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అండ్ సైన్ టీటాకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఉంది, ఓన్లీ రేడియస్కి మాత్రమే ఉంటుంది. ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసేసిండు చూడండి. ఫస్ట్ ప్రపోర్షనాలిటీ తీసుకుంటాం. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఇది ఏమవుతుంది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లం ఏమన్నా అడగాలి, లేకపోతే సింపుల్గా ఒక ఎక్స్ప్రెషన్ ఏమన్నా అడగాలి, మూవింగ్ కాయిల్ కరెంట్ క్యారింగ్ కాయిల్ గురించి అడగాలి అంటే ఇది అడుగుతాడు చూడండి. రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్, హెన్స్ obtain an expression for the magnetic induction at the center of circular coil అని చెప్తే on the axis of circular coil B is equals to μ0 by 2 Ni r square by r square plus x square whole power 3/2 అనేది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఎక్కడ అంటున్నాడు అంటే x సెంటర్ అంటున్నాం కాబట్టి x is equal to 0 తీసుకుంటాం. మిగతా ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే we got this equation. This is most finally find out the equation అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా ఒకవేళ ఇంపార్టెంట్ వైజ్గా వద్దామని చెప్పుకున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని ఇంపార్టెంట్ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ అనేది చాలాసార్లు అడుగుతున్నాడు. యూ హ్యావ్ టు బీ ఫోకస్ అండ్ రైట్ ఇట్ ఈస్ క్లియర్లీ. అమ్మీటర్ ఈజ్ మెజర్ ద కరెంట్ అండ్ వోల్ట్ మీటర్ ఈజ్ మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది మనకు అందరికి తెలిసింది. వోల్ట్ మీటర్ అంటే మెజర్ ద వోల్టేజ్ అని చెప్పొచ్చు, మీకు ఇంకా డిఫరెన్స్ ఏమైనా కావద్దంటే. ఇక్కడ అమ్మీటర్ అంటే జనరల్గా తెలుసు, మనకు కరెంట్ మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. అందరికి తెలిసిందే, మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే చదువుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంది అని అంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ అనేది చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్. ఇది కూడా డిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో టీటా ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సింపుల్. మన డిఫ్లెక్షన్ అనేది అంటే మనం మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ మీరు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. ఆ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్లో మనకు క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ బై మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్. స్మాలెస్ట్ కరెంట్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఎంత అంటే 10⁻⁻9 ఆంపియర్స్ అని సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ రాసి యూ గాట్ 2 మార్క్స్ అని చెప్పొచ్చు. ఈ 2 క్వశ్చన్స్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ చూడండి. మన డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ వోల్టీమీటర్ తర్వాత ఇంకా మనకు ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇవి. హౌ డూ యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ ఎన్ అమ్మీటర్. హౌ డూ యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్ ఇంటూ ఎన్ అమ్మీటర్ అంటే బై కనెక్టింగ్ లా ఆఫ్ లో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ టు ఇట్. అమ్మీటర్ కనెక్ట్ చేయాలంటే లో రెసిస్టెన్స్ ఉంది, ప్యారలల్ కనెక్షన్ చేస్తే మనకు ఇది 2 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ హౌ డూ యూ కన్వర్ట్
మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్. మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని అమ్మీటర్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ వోల్ట్ మీటర్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే బై కనెక్టింగ్ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. హై రెసిస్టెన్స్ ఉంటేనేమో వోల్ట్ మీటర్లా కన్వర్ట్ అవుతుంది, లో రెసిస్టెన్స్ ఉంటేనేమో అమ్మీటర్లా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైన్ వర్డ్, కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ఫ్రమ్ మూవింగ్ కాయిల్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెట్. సో ఇప్పుడు మనకి ఇంకా ఇందులో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయినాయి, కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే, కొంచెం ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అన్ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ క్యూ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. జస్ట్ ఇందులో ఏందా లేదబ్బా, జస్ట్ ఓన్లీ ఫార్ములాస్ అడుగుతారు అంతే. ఆ ఫార్ములాస్ని మనం ఫోకస్ చేయాలి. ఆ ఫార్ములాస్ ఏంటి అనేది తెలిస్తే మనకి ఈజీగా అయిపోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ డెప్త్గా చదువుకుని ఉంటాం కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు QVB sin θ అని ఫార్ములా ఒకటి రాసేయండి, సింపుల్గా సరిపోతుంది. ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది అని అంటుండే, వాట్ ఈస్ ద ఫోర్స్ చార్జ్డ్ పార్టికల్ వెన్ క్యూజ్ మూవింగ్ విత్ వెలాసిటీ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B. వెన్ డస్ ఇట్స్ బికమ్ మ్యాక్సిమం అంటున్నాడు. సింపుల్గా మ్యాక్సిమం ఎప్పుడైతే sin θ, θ ఈజ్ 90 degrees, సింపుల్గా QVB అయిపోతుంది. సింపుల్ ఫార్ములా మనకి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చేస్తుంది. ఇంకొక ఫార్ములా వస్తుంది చూడండి, వాట్ ఈస్ ద ఫోర్స్ కండక్టర్ క్యారింగ్, ఫోర్స్ ఆన్ కండక్టర్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ కరెంట్ I ప్లేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B. వెన్ డస్ ఇట్ మ్యాక్సిమం, మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ ఫార్ములా BIL వస్తుంది, అక్కడేమో QVB వస్తుంది. కాబట్టి BIL sin θ, when θ is equal to 90 degrees, F maximum is equal to BIL అని కూడా ఇక్కడ రాసేసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులో మనకి ఇక మిస్ అయిన క్వశ్చన్స్ ఏమీ లేవు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ మనం కవర్ చేసాం చూడండి. ఇది మనకి ఓవరాల్గా మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్లో నుంచి ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకుంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఇలా మనకి ఉంటుంది. క్లియర్? సో ఇక నెక్స్ట్ మన నెక్స్ట్ లెసన్లోకి వస్తే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కోసం చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి ఈ లెసన్లో నుంచి. బాగా ఫోకస్ చేయాల్సిన లెసన్ కాబట్టి ఒక్కసారి చూడండి ఇందులో నుంచి మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగితే మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ ఫోకస్ చేయొచ్చు. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అండ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆఫ్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని అంటాం. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్. సింపుల్గా రాసేస్తుంది చూడండి ఇక్కడ ఆన్సర్. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అడుగుతున్నాం. ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరీడియన్ అండ్ జియోగ్రఫికల్ మెరీడియన్, మ్యాగ్నెటిక్ మెరీడియన్ అండ్ జియోగ్రఫికల్ మెరీడియన్ మధ్య యాంగిల్ని చెప్పేదే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్క్లినేషన్ అంటే ఏం చెప్తామంటే ద యాంగిల్ బిట్వీన్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ హారిజెంటల్ కాంపోనెంట్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అండ్ హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య యాంగిల్ని చెప్పేదే మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది మనకు ఓవరాల్గా 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది ఒకవేళ అవి మిస్ అయితే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై అంటాడు. సింపుల్గా బికాస్ ఇట్స్ ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇవి ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ కాబట్టి ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వవు, ఒకదానికొకటి కోయిన్సైడ్ అవ్వవు. ఈ రీజన్ సరిపోతుంది. ఐ హోప్ దీస్ ఆల్ సింగిల్ లైన్ ఆన్సర్స్ మళ్ళీ చెప్తున్నాను సరిపోతాయి, 2 మార్క్స్ ఇవ్వడానికి సరిపోతాయి. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు అందరికీ ఫోకస్ చేసి మీకు షార్ట్ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయితే అడగండి, కానీ ఈ లెసన్స్లోకి వచ్చే ఈ ఆన్సర్స్ మాత్రం, క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్స్ మాత్రం సరిపోతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ ఇంకో క్వశ్చన్ ఏమైనా అడగాలంటే దిస్ ఇస్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సాలినాయిడ్స్. ఈ సాలినాయిడ్స్ మీద మనకి ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే అడగొచ్చు, లేదా సింపుల్గా ఇలా క్వశ్చన్ అడగొచ్చు ఫార్ములా బేస్ చేసుకొని. కాబట్టి M ఈజ్ ఈక్వల్స్ టు NIA అనే ఫార్ములా వాడతాం. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్, I ఈజ్ ఈక్వల్ టు కరెంట్, A ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ వైర్ అంటే πr² అని రాసేస్తాం. ఓకేనా? ఇది మనకి ఒకవేళ ఇంపార్టెంట్ వైజ్గా డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం ఇంపార్టెంట్ వైజ్ చూస్తున్నాం కాబట్టి చూడండి, వాట్ హ్యాపెన్స్ టు ద కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్ దగ్గర ఉన్నప్పుడు కంపాస్ నీడిల్ ఏమవుతుంది అని అంటున్నాడు. సింపుల్గా చెప్పేసేయండి. ఎట్ పోల్స్ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మనకు తెలిసిందే. హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BH అంటే ఏంది ఇక్కడ? హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ హారిజెంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్తే B ఈజ్ ఈక్వల్స్ టు B cos 90 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే కాంపాస్ నీడిల్ అనేది
అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాయింట్ అలాంగ్ ద డైరెక్షన్, ఈ వాల్యూ అనేది పాయింట్ అలాంగ్ ద డైరెక్షన్ అనేది ఉంటుందని చెప్తాం. ఓకేనా, సింపుల్గా ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇది అడుగుతారు, డూ యూ ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ వై? ఎప్పుడైనా నువ్వు మ్యాగ్నెటిక్ ఫైల్ని ఇంటర్సెక్టింగ్ చేసావా అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. నో అని పెడితే 1 మార్క్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం రీజన్ రాయాలి. బికాస్ ఇఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంటర్సెక్ట్స్ దెన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫీల్డ్ హ్యాస్ 2 డైరెక్షన్స్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్. సింపుల్. ఇది 2 లైన్స్ రాస్తే మనకి నో అని రాయండి, ఒక ఆన్సర్ వచ్చేసి 1 మార్క్ వస్తుంది. ఇంకా మీకు డెప్త్గా కావాలి అంటే రీజన్ రాస్తే మనకి ఇంకొక మార్క్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. మ్యాగ్నెటిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ నెట్ ఫోర్స్, వాట్ కెన్ యూ సే అబౌట్ నేచర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని రాస్తే నాన్ యూనిఫామ్ అని చెప్తాం. సింపుల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే నాన్ యూనిఫామ్ ఉంటుంది. సిన్స్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ ఎక్స్పీరియన్స్ ఎట్ ఏ నెట్ ఫోర్స్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేస్తే మనకి ఇక్కడ సరిపోతుంది చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఇందులో నుంచి ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఇది ఒకటి మిస్ అయిన క్వశ్చన్ చూడండి. మిస్ అయిన క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ శాంపిల్? మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ శాంపిల్ ఎలా ఉంటుంది అంటే ద మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటైజేషన్ అంటున్నారు. I=m/v. ఇది హైయర్ ఎడ్యుకేషన్స్లో మీరు బాగా నేర్చుకుంటారు. సింపుల్గా I= మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ I=m/v అని రాస్తే ఇది మనకు సింపుల్గా ఒక ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఇంకొక క్వశ్చన్ ఇక్కడ నుంచి చూడండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్? వీటన్నిటికీ యూనిట్స్ రాయమంటున్నాడు. సింపుల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మనకు తెలిసిందే ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఒకటి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే టెస్లా వాడతాం. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఆంపియర్ పర్ మీటర్ అని వాడతాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇది. సో ఈ 3 యూనిట్స్ అనేవి మనకు అవసరం. అండ్ ఒకవేళ మనకు అడిషనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ క్వశ్చన్స్ ఇస్తాడు చూడండి. డిఫైన్ క్యూరీ టెంపరేచర్ ఒకటి. ఓకే, డిఫైన్ క్యూరీ టెంపరేచర్, డిఫైన్ ఒకవేళ అడిషనల్గా ఏమైనా ఇంకా ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి 2 మార్క్స్ కాబట్టి కొంచెం అడిషనల్గా ఇచ్చే ఛాన్సెస్ ఏమంటే డిఫైన్ క్యూరీ టెంపరేచర్, ఇది కూడా అప్పుడప్పుడు రిపీటెడ్ అవుతున్న క్వశ్చనే. నెక్స్ట్ వాట్ ఈజ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ ఆఫ్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, ఇది కూడా మనకు అప్పుడప్పుడు రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. ఇది కూడా ఒకసారి చూడండి. Chi = I/H అని రాస్తాం. ఇక్కడ I అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తాం. హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ రాసేస్తాం. ఇంకొకటి మ్యాగ్నెటిక్ గాస్ లా అడుగుతాడు. మ్యాగ్నెటిక్ గాస్ లా అడిగితే ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 0. మ్యాగ్నెటిక్ గ్లాస్ లా ఏంటంటే ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 0 అని రాస్తాం. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి మనం డిస్కషన్ చేయాలంటే ఓవరాల్గా ఈ క్వశ్చన్స్ అనేవి మనకు సరిపోతున్నాయి. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు క్లియర్గా పిక్చర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్స్ అనేవి మనం మ్యాక్సిమం కవర్ చేసాయి. ఓకే, మోస్ట్లీ మనం ఇప్పుడున్న ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో మనకు ఎక్కువ డెప్త్గా ఏం వెళ్ళరు కాబట్టి మనం టెన్షన్ పడద్దు. ఈ క్వశ్చన్ కూడా మనం డిస్కషన్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంటే. దిస్ వాజ్ డెలీటెడ్. ఓకే, దిస్ వాజ్ డెలీటెడ్, నో నీడ్. సో ఇక్కడ నుంచి మనం ఇలా డిస్కషన్ చేయాలనుకుంటే దిస్. సో నెక్స్ట్ మనకున్న లెసన్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. యాక్చువల్గా ఇందులో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇందులో నుంచి కూడా షార్ట్గా మనం ఒకవేళ 4 మార్క్స్ ఇవ్వకుండా ఒకవేళ 2 మార్క్స్ ఇస్తే ఎలా ఉంటాయి అని క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. డిఫైన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ స్టేట్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒకటి. అండ్ నెక్స్ట్ స్టేట్స్ లెన్స్ లా ఒకటి. అండ్ వాట్ ఆర్ ఎడ్డీ కరెంట్స్ ఒకటి. మనకి ఇందులో మాక్సిమం 4 మార్క్స్ ఇస్తుంటారు. ఇఫ్ ఎనీ కేస్ ఇస్ పాసిబుల్ దెన్ దే విల్ గివ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ ఇండక్టెన్స్ కూడా ఒకటి క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సెల్ఫ్ ఇండక్టెన్స్ నుంచి ఏం అండర్స్టాండ్ చేసుకున్నాం అనే క్వశ్చన్ మనకు ఒకవేళ ఈ లెసన్స్లో నుంచి ఇవ్వాలనుకుంటే ఇస్తారు. క్లియర్. ఇది మనకు ఒకవేళ ఫారడేస్ లా ఎక్స్పెరిమెంట్ కూడా అడిగితే అడగవచ్చు. ఇది మనకు ఒకవేళ 4 మార్క్స్ ఇవ్వకుంటే 2 మార్క్స్ ఇవ్వాలన్నట్టు యాజ్ పర్ బ్లూ ప్రింట్. కాబట్టి మ్యాక్సిమం ఇందులో నుంచి 4 మార్క్సే ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కానీ కొంచెం క్లమ్జీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా ఇవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్, నెక్స్ట్ లెసన్లోకి వచ్చేస్తున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇందులో నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ వైజ్గా మనం డిస్కషన్ చేస్తే ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో? ఇది సింపుల్, ఇది ఈ రిలేషన్ రాయండి.
NS by NP, secondary number of secondary coils by number of primary coils is equals to ఇది ఇక్కడ మనం రాస్తాం ES by EP అని కూడా రాసేస్తాం. ఇది ఈ రిలేషన్ మనకు కావాలి. మనకి ఇది రాయకుండా సరే ఇది ఒక్కటి రాస్తే 2 మార్క్స్ ఇస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వెళ్తే ఏమవుతుంది ఇక్కడ, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ 6 volts బెడ్ ల్యాంప్. 6 volts బెడ్ ల్యాంప్ మనం ఇంట్లో యూజ్ చేసే ల్యాంప్లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం అంటున్నాం, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం మన దగ్గర. కాబట్టి మనకి ఈజీగా పవర్ సప్లై అనేది సింపుల్గా జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఏం ఫినామినా అయితే చెప్పండి, క్లాస్లో చెప్పింటారు సార్ వాళ్ళు. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే ఫినామినా లేకపోతే ఆ రీజన్ ఉన్న వల్లనే మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా అడగాలి అంటే దిస్ ఇస్ వాట్, ఇంతకుముందు చూసుకున్నాం కదా, అదే రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్ జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. A transformer converting 200 volts AC into 2000 AC, calculating the number of turns in the secondary if the primary has 10 turns. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈఎస్ ఇచ్చిండు, ఈపీ ఇచ్చిండు, ఎన్ఎస్ కనుక్కోమంటుండు, సెకండరీ కాయిల్ కనుక్కోమంటుండు, ఎన్పీ కూడా ఇచ్చిండు. ఎన్పీ అనేది 10 టర్న్స్ ఇచ్చిండు ప్రైమరీ కాయిల్స్. సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆన్సర్ అనేది యూ విల్ గెట్ ఇట్. ఎందుకు ఇక్కడే మనకు 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడికి వచ్చేసరికి 100 వాల్యూ అనేది 2 కూడా క్యాన్సిల్ అయిపోతే 100 వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఇందులో మనం ఒకవేళ రిలేషన్ బేస్ చేసుకొని అడగాలి అని అనుకుంటే ఇది ఒకటి అడుగుతుంది. వాట్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రియాక్టెన్స్ ఆఫ్ ఎన్ ఇండక్టర్ కెపాసిటర్. రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ అడిగితే ఇలా ఉంటుంది. XL ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా L ఒకటి, నెక్స్ట్ XC ఈజ్ ఈక్వల్స్ టు 1/ωc అని ఇంకొకటి. ఈ రెండు రిలేషన్స్ డైరెక్ట్ రాసేయండి, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా డైరెక్ట్ రిలేషన్ రాసేస్తే మనకు మార్క్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ IMF కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అంటాడు. కాబట్టి నో ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ప్యూర్ రెసిస్టర్లో నో ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్లో ద కరెంట్ ల్యాగ్స్ బిహైండ్ ద EMF బై π/2 రేడియన్స్ అని చెప్తాం. కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి, π/2 రేడియన్స్ ఉంటుంది. అండ్ ద కరెంట్ హెడ్, ఇప్పుడు ప్యూర్ కెపాసిటర్స్లో ద కరెంట్ హెడ్, కరెంట్లో ఎప్పుడైనా సరే EMF అనేది ముందుకు ఉంటుంది π/2 రేడియన్స్, కానీ ప్యూర్ ఇండక్టర్స్లో మాత్రం బిహైండ్ ఉంటుంది π/2 రేడియన్స్. ఓకే, ఇండక్టర్స్లో బిహైండ్, కెపాసిటర్స్లో మాత్రం ఫార్వర్డ్గా ఉంటుంది, అంటే హెడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా మనం ఫోకస్ చేయాల్సిన ఈ 2 క్వశ్చన్స్ డిలీట్ అయినాయి, మనం చదవద్దండి. ఓకేనా, రైట్ డిఫైన్ పవర్ ఫ్యాక్టర్ అనేది డిలీట్ అయింది. వాట్ మీన్ బై వాట్లెస్ కరెంట్, దీన్ని బాగా రిపీటెడ్ అడిగే క్వశ్చన్ కానీ ఇది డిలీట్ అయిపోయింది, మనం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెన్ డస్ LCR సిరీస్ సర్క్యూట్ హ్యావ్ మినిమం ఇంపిడెన్స్. ఏదానికి ఎప్పుడు వెన్ LCR సర్క్యూట్కి మినిమం ఇంపిడెన్స్ ఉంటుంది అని అంటే వెన్ రెజొనెన్స్ XL ఈజ్ ఈక్వల్స్ టు XC అండ్ Z ఈజ్ మినిమం అయినప్పుడు మనకు ఈ వాల్యూ అనేది ఇలా ఉంటుంది. సో అట్లాగే ఇంకొక క్వశ్చన్ ఏంటి ఇందులో అంటే వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ కరెంట్ వెన్ పవర్ ఫ్యాక్టర్ ఇన్ ద LCR సిరీస్ సర్క్యూట్ ఈజ్ యూనిటీ. అంటే మనం సింపుల్గా పవర్ ఫ్యాక్టర్ 5=1 అయినప్పుడు ఫేజ్ డిఫరెన్స్ 5=0 అయితే వాటి యొక్క ఫేజ్ డిఫరెన్స్కి మనకు కావాల్సిన రీజన్స్ అనేది చెప్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద మనం ఆల్రెడీ చూస్తున్నాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద వాట్ ఈస్ యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్. యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఎంత అని అంటే ఇది రాస్తాం, డైరెక్ట్గా రాసేయండి. రేంజ్ 10 నానోమీటర్స్ టు 10⁻⁻⁴ నానోమీటర్స్ అని చెప్తాం. అండ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5.0005 నానోమీటర్స్ అని చెప్పొచ్చు. ఇది ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, న్యూమరికల్ వాల్యూస్. అండ్ ఇందులో ఇంపార్టెంట్ వైజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైజ్, గివ్ ఎనీ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఎనీ యూజెస్ అని అడుగుతారు. ఫస్ట్ మనం సోలార్ వాటర్ హీటర్స్లో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టు టేక్ ఫోటో ఇన్ ఫాగ్ కండిషన్స్. ఫాగ్ కండిషన్స్లో కూడా మనం IR రేస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా మనం సీసీ కెమెరాలలో అక్కడ అబ్జర్వ్ చేసి నైట్ టైం అయిన వెంటనే ఇమీడియట్గా రెడ్ కలర్ వస్తుంది. ఎందుకు రెడ్ కలర్ వస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉంటాయి. కాబట్టి నైట్ టైం కూడా అది ఈజీగా మనకు వీడియోని రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటివి అలా యూజ్ అవుతాయి. ఫాగ్ టైంలో కూడా అట్లా లైట్ రావడం ఇమీడియట్గా మనకు ఫోటో క్యాప్చర్ చేయడం ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో నుంచి ఇంకా ఇంపార్టెంట్ వైజ్ డిస్కస్ చేస్తే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అనే నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. దే ఆర్ యూజ్డ్ ఈజ్ రాడార్ సిచ్యువేషన్లో అండ్ మైక్రోవేవ్ ఓవెన్స్లో వాడతాం. మనం బేకరీస్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా హీట్ చేస్తారు కదా,
పఫ్స్ కానీ అవి కానీ హీట్ చేస్తున్నారు అంటే బికాస్ మైక్రోవేవ్స్ అని మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రేడార్స్ వై సిచ్యువేషన్ అంటుండు. ఎందుకంటే డ్యూ టు షార్ట్ వేవ్ లెంత్ దే డు నాట్ బెండ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ ది obstacles అండ్ ట్రాన్స్మిటెడ్ వితౌట్ చేంజింగ్ దేర్ డైరెక్షన్. కాబట్టి రాడార్ సిచ్యువేషన్ ఎందుకు వాడతాం మనం మైక్రోవేవ్స్లో అంటే తక్కువ వేవ్ లెంత్ ఉండటంతో పాటు అండ్ ఇంకోటి అది బెండ్ అవ్వదు, obstaclesతో బెండ్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్కి మళ్ళీ ఏమైనా యూజెస్ అంటే మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం, ఇక్కడ రిపీట్ అవుతుంది, నో నీడ్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇది చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ ద వాక్యూమ్ అంటున్నాడు. ఇది ఒకటి చూడండి. ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ మన ఈ రిలేషన్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. యాక్సలరేటెడ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది దీనికి ప్రిన్సిపల్ అని చెప్తే మనకు 2 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఒకసారి చూడండి లెసన్ వైజ్గా మనకు 2 మార్క్స్ అనేవి మనం ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. మీరు నోట్స్ అనేది నీట్గా ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్స్లో మనకి ఫాస్ట్గా క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద క్యాథోడ్ రేస్ ఒకటి ఇంపార్టెంట్. సింపుల్గా స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ క్యాథోడ్ రేస్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మిల్లీక్రాన్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. ఇది ఒకటి మిల్లీక్రాన్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేస్తే. నెక్స్ట్ వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్ ఒకటి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచి ఇంకా గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ వై ఆర్ దే కాల్డ్ సో. ఇక్కడ మనకి ఇక్కడ డిస్కషన్ దీనికి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది చూడండి. ఫోటో సెన్సిటివిటీకి మనకి ఎందుకు వై దే ఆర్ కాల్డ్ సో అని చెప్తే వాటి ఆటమ్స్ పేరు రాస్తాం, లిథియం, సోడియం, పొటాషియం, జింక్ అని వాటిని రాస్తూ వాటిని రీజన్ రాస్తాం. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఆల్కాలిక్ మెటల్స్ వెరీ లో. వర్క్ ఫంక్షన్ అనేది వెరీ లో ఉండటం వల్ల ఈజీగా మనం ఫోటో సెన్సిటివ్ మెటీరియల్గా వాడుతున్నామని చెప్తాం. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంపార్టెంటే. రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని రాస్తే ఇది ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఫై అంటే ఏంది, హెచ్న్యూ అంటే ఏంది అనేది రాస్తూ వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. రైట్ ద డి బ్రోగ్లీ రిలేషన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ దెన్ అనేది ఇది ఒక క్వశ్చన్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mu సింపుల్గా మనం రాసేయచ్చు. నెక్స్ట్ స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. వీ కెనాట్ ఫైండ్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ పొజిషన్ అండ్ మూమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ సైమల్టేనియస్లీ అనేది ఒకటి. డెల్టా ఎక్స్ అంటే పొజిషన్, డెల్టా పి అంటే మూమెంటమ్, h/2πకి ఈక్వల్గా ఉంటుందని చెప్తారు. ఇది మనకు ఓవరాల్గా 2 మార్క్స్ వస్తాయి కాబట్టి డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మనం వదిలేసే ఛాన్సెస్ అనేవి లేవు. కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం మనం. సెమీ కండక్టర్స్. ఇందులో నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో మనం బాగా ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంది ఈ 2 మార్క్స్ సెమీ కండక్టర్స్లో అంటే మనం ఇందులో అన్ని క్వశ్చన్స్ చూడాల్సిందే. ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు మళ్ళీ. కాబట్టి వాట్ ఈస్ ద ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటాడు. నెక్స్ట్ వాట్ ఈస్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటాడు. రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడేమో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వాడతాం, ఇక్కడేమో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వాడతాం పీ టైప్లో. ఎన్ టైప్లోనేమో 5th గ్రూప్ ఎలిమెంట్స్ వాడతాం. అదొక్కటి మేజర్ డిఫరెన్స్. పెంటా వ్యాలెంట్, ఇక్కడ ట్రై వ్యాలెంట్ ఒకటి. అది గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాడు. ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ తెలుసు. మనం ఒకదానికి డోపింగ్ చేస్తేనేమో ఇంట్రెన్సిక్ అంటాం, ఇంకా డోపింగ్ చేయకుండా ఇంట్రెన్సిక్ అంటాం, డోపింగ్ చేస్తే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. ఇక్కడ రీజన్స్ ఉంటాయి చూడండి, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. డిఫైన్ డిప్లెషన్ లేయర్ అంటారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మనకు అడుగుతున్నది ఎప్పుడు. నెక్స్ట్ హౌ ఈజ్ బ్యాటరీ కనెక్టెడ్ టు ద జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ అంటాడు. ఇది మనకు చూడండి ప్లస్ టెర్మినల్ బ్యాటరీ అండ్ నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ ఒకటి. రివర్స్ బయాస్కి ఒకలా ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్కి ఒకలా ఉంటుంది, రివర్స్ బయాస్కి ఒకలా ఉంటుంది. మీరు ఈ కనెక్షన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చూడండి. ఓకే, సింపుల్గా మన షార్ట్కట్లో ఆన్సర్స్ ఎలా రాయాలి. ఫస్ట్ ఈ జీనార్ వోల్టేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ డిలేటెడ్, యూ డోంట్ నీడ్ టు రీడ్. ఓకేనా, ఇది డిలేట్ అయిపోయినాయి.
నెక్స్ట్ ఇది అడుగుతాడు బాగా, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఇన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాడు. 40.6% ఆఫ్ రెక్టిఫైర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హెచ్డబ్ల్యూఆర్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఓకేనా. 82.2% రెక్టిఫైర్ ఇన్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఎఫ్డబ్ల్యూఆర్ అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇది ఫుల్ ఫామ్గా రాసేసుకుంటే మనకు అయిపోతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఒకవేళ అడగాలనుకుంటే ఇక్కడ అడుగుతాడు, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాడు. అండ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అడిగినా మనం రాసేయచ్చు. ఎఫిషియన్సీ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 0.406 into RL by RFF plus RL అనేది రీజన్. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కూడా రాయాలి కదా. సో ఇప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కూడా రాస్తే ఏం రాస్తాం, ఎఫిషియన్సీ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.812 అనేది రాస్తాం. దిస్ ఇస్ మోస్ట్ డిఫరెన్స్ కంపేర్ టు దట్. నెక్స్ట్ ఇక్కడ మనకు వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఆఫ్ ద డిప్లేషన్ లేయర్ వెన్ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. మనకు తెలిసిందే ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు డిప్లేషన్ రేట్ చాలా డిక్రీజ్ అయిపోతుంది, రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు బ్యాటరీ అనేది నెగిటివ్ కనెక్షన్ ఇస్తాం కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది డిప్లేషన్ లేయర్. అందుకే కరెంట్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాం అందులో నుంచి. క్లియర్. ఎప్పుడు ఇది అడిగితే క్వశ్చన్, ఒకవేళ ఇది మిస్ అయిపోతే ఆ క్వశ్చన్స్ అడుగుతాయి. సర్క్యూట్ డయాగ్రామ్ రాయంటాడు. మేజర్ డిఫరెన్స్ చూడండి, పిఎన్పి ట్రాన్సిస్టర్కి ఏమో సర్క్యూట్ డైరెక్షన్ అనేది టువర్డ్స్ బేస్ ఉంటుంది, అవే ఫ్రమ్ బేస్ ఉంటే మాత్రం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సింపుల్గా టువర్డ్స్ బేస్ ఉంటేనేమో పిఎన్పి ట్రాన్సిస్టర్, అవే ఫ్రమ్ ఉంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇందులో నుంచి డిఫైన్ యాంప్లిఫైర్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇన్ విచ్ బయాస్ కెన్ జీరా డయోడ్ బి యూజ్డ్ ఇన్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఎందులో యూజ్ చేస్తామంటే ఇన్ రివర్స్ బయాస్ లో వాడతాం. ఇక్కడ ఒకవేళ మనకు ఆ క్వశ్చన్స్ అన్ని మిస్ అయితే గేట్స్ మీద క్వశ్చన్స్ పడతాయి. విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్, సింపుల్ గా నాండ్ అండ్ నార్ గేట్స్. అండ్ ఒకవేళ ట్రూత్ టేబుల్ రాయాలి అని అంటే అండ్ గేట్ కి ట్రూత్ టేబుల్ రాయమంటారు, అండ్ నాండ్ గేట్ కి రాయమంటాడు. మనకు తెలిసిందే, ఇది రాసేస్తాం. ఓకే. ఒకవేళ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను గేట్స్ మీద, ఒకసారి ఆ వీడియో చూడండి, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ, డీప్ క్లారిటీ. అండ్ కమ్యూనికేషన్ సిస్టంలోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దీని మీద కూడా మనం కంప్లీట్ వీడియో చేసాము, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి గివ్ ఏ లుక్. డెప్త్గా చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటాం. వీ హ్యావ్ ఎ 3 కమ్యూనికేషన్ బ్లాక్ సిస్టమ్, ట్రాన్స్మిటర్, ఛానల్ అండ్ రిసీవర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అరౌండ్ ద క్లాక్ త్రూ ద ఇంటర్నెట్ అని చెప్తాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు మెన్షన్ ద రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్స్. స్పీచ్ సిగ్నల్ మనది ఎంత రేంజ్లో ఉండాలి అంటే మ్యాక్సిమం 300 హెడ్జెస్ టు 3100 హెడ్జ్ వరకు ఉంటే దాన్ని స్పీచ్ సిగ్నల్స్ అని చెప్తాం. బ్యాండ్ విడ్త్ 2800 హెడ్జెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే వాట్ ఈస్ స్కైవేవ్ ప్రాపగేషన్. ఇది కూడా బాగా అడుగుతున్న క్వశ్చన్. ఈ స్కైవేవ్ ప్రాపగేషన్ గురించి నేర్చుకోండి. నెక్స్ట్ ఎన్ని వేరియస్ ఐనోస్పియర్స్ ఉన్నాయి మన దగ్గర అంటే మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఐనోస్పియర్స్ అంటే ఇవన్నీ ఉంటాయి మనకు. స్ట్రాటోస్పియర్, పార్ట్ ఆఫ్ స్ట్రాటోస్పియర్, డి లేయర్ ఒకటి, ఈ లేయర్ ఒకటి, F1 లేయర్ ఒకటి, F2 లేయర్. దీని గురించి మనం డీటెయిల్ వీడియో చేసాం, ఆ వీడియో ఉంటుంది చూడండి ఒకసారి. నా వీడియోలో నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డిఫైన్ మాడ్యులేషన్, వై ఈస్ ఇట్స్ నెససరీ. మాడ్యులేషన్ ఎందుకు నెససరీ అనేది క్వశ్చన్ అడుగుతాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ అంటుంటాడు. వీ హ్యావ్ ఏ 3 types ఆఫ్ మెన్షన్ ఆఫ్ మాడ్యులేషన్స్, FM, AM అండ్ PM. PM అంటే ఫేజ్ మాడ్యులేషన్. ఓకే. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. మన మొబైల్ ఫోన్స్లో ఏ టైం కమ్యూనికేషన్ వాడుతుంటే స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ లేకపోతే వైర్లెస్ కమ్యూనికేషన్ అని రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది మనకు ఓవరాల్గా క్వశ్చన్ చూడండి. కమ్యూనికేషన్ సిస్టమ్ ఒక్కసారి ఇట్లా మీకు సెమీ కండక్టర్స్ నుంచి చూసుకోండి ఈ పేజ్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మాత్రం ఓన్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కోసం. అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్లో ఓన్లీ 8 లెసన్స్ ఉంటాయి కాబట్టి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి ఒకవేళ లాంగ్ ఆన్సర్ లెసన్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడగాలి అంటే కొన్ని క్వశ్చన్స్ మనకు కొన్ని లెసన్స్లో నుంచి అడుగుతాడు. వేవ్స్ లెసన్లో నుంచి కూడా 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే వీ హ్యావ్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. వాట్ డస్ ఏ వేవ్ రిప్రజెంట్స్ అని ఒకటి క్వశ్చన్ అడుగుతుండు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ ట్రాన్స్ఫర్స్, ఇది ఒక క్వశ్చన్. ఇది మనకు వేవ్స్ లెసన్లో నుంచి చూడండి. మీరు ఒకవేళ 2 మార్క్స్ వేవ్స్ కావాలంటే ఇలా ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ చదవట్లేదు, మీరు ఒక్కసారి చూడండి. ఓవర్లుక్ మెల్లగా స్లోగా తీసుకెళ్తాను. ఇందులో మనకు ఇంపార్టెంట్ చెప్తున్నాను. స్టాండింగ్ వేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇంకా ఇందులో ఈ ప్రాబ్లం అనేది అప్పుడప్పుడు అడిగిన క్వశ్చన్, ఇది ఒకసారి చూసుకోండి. యూజింగ్ డైమెన్షనల్ అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అని ఒకటి అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇక్కడ ఇది కూడా ఒకవేళ అడిగితే ఇది అడుగుతాడు. వాట్ ఆర్ బీట్స్ అని అడుగుతాడు. 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ బీట్స్ ఒకటి ఇంపార్టెంట్. అంటే మీరు బాగా చదివే స్టూడెంట్స్ అయితే యూ హ్యావ్ టు బి రీడ్ ఆల్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మనకి వేవ్ ఆప్టిక్స్లో నుంచి ఒకవేళ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడగాలి అనుకుంటే 2 మార్క్స్ ఇలా ఉంటాయి చూడండి. ఈ ఫ్రెండెస్ డిస్టెన్స్ ఒకటి అడుగుతున్నాడు. ఈ మాలస్ ఫ్రెండెస్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇది అడిగితే అడుగుతాడు. ఈ పోలరైజేషన్ ఆఫ్ లైట్ తీసేసారు, మాలస్ లా తీసేసారు, బ్రివిస్టర్ లా తీసేసారు. ఇవన్నీ చదవద్దు మనం. ఒకవేళ మనకు చదివినా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి డిస్కస్ చేస్తే మరి ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి చూడండి. 2 మార్క్స్. సో ఎవరైనా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ టైంలో చాలా అవసరం వాళ్ళకి. కంపల్సరీ మీకు ఆ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా ఇందులో ఇంకేమైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, ఇది మనకు ఓవరాల్గా మనకి 2 మార్క్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇలా సింగిల్ లైన్ ఆన్సర్స్. ఈ మెటీరియల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే షార్ట్ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో నుంచి కూడా ఒకవేళ 2 మార్క్స్ అడగాలంటే ఇలా అడుగుతారు క్వశ్చన్స్. చూసుకోండి, ఒకసారి రాసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అవసరం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మంచిగా నీట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి కూడా ఒకవేళ క్వశ్చన్స్ అడగాలంటే ఇలా అడుగుతారు. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి క్వశ్చన్స్, ఇవన్నీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి క్వశ్చన్స్ చూడండి. ఈ తర్వాత మనం ఏం చేసామంటే ఇమీడియట్గా ఆటమ్స్లోకి వచ్చేసినాం. ఈ ఆటమ్స్ వీడియో కూడా క్వశ్చన్స్ కూడా చూసిన తర్వాత మనం ఇమీడియట్గా ఎందులోకి వెళ్ళిపోతామంటే ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా అడుగుతాడా, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం కంప్లీట్గా చూద్దాం. చూడండి, న్యూక్లియస్ నుంచి 2 మార్క్స్ అవసరం లేదు, నేనే చెప్పేస్తున్నా. అందులో నుంచి ఎక్కడ ఎప్పుడు ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ మనం ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా ఉంటాయి అనేది చూద్దాం. చూడండి, మన చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్లో ప్రాబ్లమ్స్ ఏం అడుగుతారు సార్, ప్రాబ్లమ్స్ ఏం అడుగుతారు, ఇది లాంగ్ ఆన్సర్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అటాచ్డ్గా అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అటాచ్డ్ కానీ ప్రాబ్లమ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే ప్రాబ్లమ్స్ మనకి రిపీటెడ్ అవుతున్న ప్రాబ్లమ్స్. ఓకే, ఇది అవసరం లేదు మనకు డాప్లర్ ఎఫెక్ట్ తీసేసారు కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఒకవేళ ఇంకా కాంప్లికేటెడ్ అడగాలంటే ఈ ప్రాబ్లం మ్యాక్సిమం 3 నేర్చుకోండి. నో వరీస్, వీ విల్ గెట్ 1 to 8 మార్క్స్కి అటాచ్డ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలం. ఓకేనా, ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి సౌండ్స్లో నుంచి మనం వేవ్స్లో నుంచి డిస్కషన్ చేయొచ్చు. నెక్స్ట్ రే ఆప్టిక్స్లో నుంచి ఒకవేళ ప్రాబ్లమ్స్ అడగాలంటే ఓకేనా, లెన్సెస్ గురించి అడుగుతాడు కానీ మిర్రర్స్ గురించి మనకి ఎక్కడ అడగాడు. కాబట్టి వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ స్పెక్టాకిల్స్ అంటే ఇస్ నథింగ్ బట్ లెన్సే. ఇది కూడా మనకు ఒక ప్రాబ్లం. ఒకవేళ ఇంపార్టెంట్ ప్రాబ్లం అడగాలి అంటే ఇలా అడుగుతారు. ఓకే, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఒకవేళ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా అడగాలంటే ఇది అడగొచ్చు. 2 lenses ఆఫ్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ లేకపోతే కాన్కేవ్ లెన్స్ ఏదైనా అవ్వచ్చు. -0.17 డయాప్టర్స్ ఒకటి, 2+2.25 డయాప్టర్స్ ఒకటి. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోమంటాడు. ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం సింపుల్గా మన క్యాలిక్యులేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇలా ఒక ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం ఇక్కడ. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లం హియర్ ఆల్సో. లుక్ ఓవర్ దిస్. మనకు రే ఆప్టిక్స్ నుంచి ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇవ్వాలి అంటే దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇదండి మనకు ఓవరాల్గా ఈ వేవ్స్ అన్ని లెసన్స్లో నుంచి ప్రాబ్లమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ని డిస్కషన్ చేసాం. సో దిస్ ఈజ్ మన వీడియో ఈరోజు. ఓవరాల్గా 2 మార్క్స్ అన్ని మనం నేర్చుకున్నామన్న నమ్మకంతో అండ్ మీకు స్పెషల్గా సింగిల్ లైన్ ఆన్సర్స్ నేర్చాను. అంటే షార్ట్ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలి, అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ గంట ఉంటుంది, ప్రెస్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సీయింగ్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.